ఓం శ్రీ గురుమాత్రే నమః. భాగవత పురాణంలోకి పునఃస్వాగతం. ఆ విధంగా బిడ్డ కోసమై దుఃఖిస్తూ ఉన్న యశోదాదేవి దుఃఖాన్ని చూసి కలత నొందిన ఆ గోపస్త్రీలు కూడా కన్నుల నిండా నీరు నిలవగా బాధపడసాగారు. ఈ లోపున సుడిగాలిలా వచ్చిన ఆ రాక్షసుడు మిక్కిలి గర్వంతో బాలకృష్ణుణ్ణి ఆకాశ మార్గంలో బహుదూరం తీసుకొని పోయాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఆ బాలుడు బరువెక్కసాగాడు. ఆ భారం మోయడానికి శక్తి చాలక వడి తగ్గిన తృణావర్తుడు ఇలాంటి బిడ్డను ఇంతకు ముందెప్పుడు చూసి కూడా ఎరగను, ఈ బరువును నేను మోయలేకుండా ఉన్నాను అని దిక్కుతోచక కలవరపడసాగాడు. భక్తి ఎప్పుడైతే పెరుగుతుందో వాంఛలు అంతకంతకు శక్తివిహీనమవుతూ వస్తాయి. ఇదే పరాత్పరుడు చూపే లీలలోని అంతరార్థం. ఈ విధంగా చింతిస్తున్న ఆ తృణావర్తుడు అనే రాక్షసుని మెడను తన 2 చేతులతో బిగించాడు. అది ఎలా ఉన్నదంటే పిల్ల ఏనుగు తొండాల వంటి రెండు చేతులు ఆ మెడ చుట్టూ కొయ్యవలే బిగుసుకుపోగా అంతకంతకు బరువవుతున్న ఆ శిశువు కొండంత బరువవుతూ కిందకు వేలాడసాగాడు. తన మెడను బిగువుగా పట్టుకొని వేలాడుతూ కొండలా తోస్తున్న ఆ కృష్ణుని విడిపించుకోలేక వలలో చిక్కుకొని సంకటపడుతున్న పక్షి వలె ఆ రాక్షసుడు గిలగిలలాడసాగాడు. ఆ పసివాని చేతుల రాపిడికి తట్టుకోలేక చివరికి శరీరం స్వాధీనం తప్పగా ఆ రాక్షసుడు కింద ఉన్న రాళ్లగుట్ట మీదకు పడిపోయాడు. శివుని పాశుపతాస్త్రం చేత నేలకూలిన త్రిపురాసురుని వలె దేవతల శత్రువైన ఆ కంసుని అనుచరుడు నేలకూలాడు. దానిని చూసిన గోపకాంతలు ఏడుపులు మానేసి పరుగున ముందుకు కదిలారు. ఆ రాక్షసుని రొమ్ము మీద మురిపంగా ఆడుకుంటున్న బాలుని ఎత్తుకున్నారు. దుఃఖిస్తున్న తల్లి అయిన యశోదకు అందించారు. చిత్రంగా ఆ సమయాన పసివాడు ఏమాత్రం బరువు లేక తేలిగ్గా ఉన్నాడు. గోపకులు గోపికలు ఎల్లవారు కూడా తమలో తాము ఇలా అనుకున్నారు: రక్షణ లేకపోయినా మంచివాడు ఆపదలు కలిగిన సమయంలో రక్షించబడతాడు. అదే దుష్టుడైతే 1000 రక్షణలు ఉన్నా తన పాప సంకల్పముల వలన శిక్షకు గురి అవుతాడు. గత జన్మలలో మనం ఏ నోములు చేశామో, ఏ యాగాలు యజ్ఞాలు నోములు వ్రతాలు చేశామో, ఎవరికి ఏం దానాలు చేశామో, ఏ సద్విషయాలను ఆసక్తి చేత మాట్లాడుకున్నామో, సత్యవాక్యములను ఏం పలికామో, సిద్ధపురుషులు నడయాడిన ప్రదేశాలను ఎన్ని దర్శించామో, వాటి ఫలితంగానే ఇప్పుడు ఇచ్చట నిర్భయుడైన ఈ బాలకృష్ణుడిని చూడగలుగుతున్నాము అని ఈ విధంగా గొల్లలందరూ అనుకున్నారు. నందుడు మాత్రం తనకు వసుదేవుడు చెప్పిన మాటలు గుర్తుకు రాగా భయపడుచూ ఉన్నాడు. ఒకనాడు యశోద ముద్దుల కృష్ణుణ్ణి చేరదీసుకొని ఒడిలో కూర్చుండబెట్టుకొని ముద్దాడి పాలు తాగించి ప్రేమతో ముఖాన్ని నిమిరింది. ఇంతలో ఆ బాలుడు నవ్వుతూ నిద్ర వస్తున్నట్లుగా ఆవలించాడు. అప్పుడు ఆ నోరు గుహద్వారం వలె తోచి అందు సముద్రాలు, దిక్కులు, నేల, అడవులు, దీవులు, కొండలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, లోకములు, తిరిగేవి తిరగనివి అయిన ప్రాణకోటి యొక్క కోటానుకోట్ల సమూహం కనిపించాయి. ఆమె కన్నులు అరమోడ్పులు కాగా నివ్వెరపోయింది. సమస్త విశ్వము తన యందే ఉన్నది, కానీ తాను విశ్వానికి పరిమితమైన వాడిని కాననే సత్యాన్ని తల్లికి చూపించాడు. ఆ పిమ్మట ఒక రోజున యాదవ పురోహితుడైన గర్గుడు వసుదేవుడు పంపగా రేపల్లెకు వచ్చాడు. ఆయనను చూసి నందుడు లేచి నిల్చొని నమస్కారం చేశాడు. ఆయన మంచి గుణాలు, నడవడిక, సత్పురుష సాంగత్యం కలిగినవాడు. నిత్యము శివుణ్ణి ఆరాధిస్తూ మనస్సులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను విడిచిపెట్టినవాడు. దుర్జనులను దరిచేరనీయక వర్తించే ఆ గర్గ మహామునిని నందుడు అతి ప్రీతితో సేవించాడు. తగిన సత్కార్యాలు చేసి ఆయనతో ఇలా అన్నాడు: మహాత్ములైన మీ బోటివారు ఊరికే రారు. మా వంటి వారింటికి వచ్చారంటే దానికి ఏదో కారణం ఉంటుంది. అది మాకు మేలు కలగజేయడం కోసమే కానీ వేరేమీ కాదు. కనుక మీ రాక మాకు నిజంగా శ్రేయోదాయకమే అవుతుంది. మీరు జ్యోతిష్యులందరిలోనూ శ్రేష్ఠులు. తేజోమూర్తులైన మీ ఖ్యాతి అన్ని దిక్కులలో నిండి ఉన్నది. బ్రహ్మజ్ఞాన సంపన్నులు, నా విన్నపాన్ని ఆలకించండి. వేదశాస్త్రాదుల చేత నిర్ణయించబడిన గురువు మానవునకు బ్రాహ్మణుడే. మీరు ఈ కుమారులిద్దరికీ వేదోక్త మంత్రాల చేత నామకరణం మొదలైన సంస్కారాలు చేయవలసినదిగా కోరుతున్నాను అని చెప్పి నందుడు రోహిణీదేవి కుమారుణ్ణి, తన కుమారుణ్ణి గర్గ మహర్షికి చూపించాడు.
కంసుని వ్రేటు నుండి తప్పించుకున్న యోగమాయ చెప్పిన మాటలను నందునికి తెలియజేశాడు గర్గుడు. దేవకీదేవి కొడుకు వేరొక చోట ఉన్నాడని కంసునికి తెలుసు కనుక ఈ పసివానికి సంస్కారాలు రహస్యంగా చేయడం అన్ని విధాలుగా మంచిదని గర్గుడు చెప్పగా నందుడు కూడా దానికి సమ్మతించాడు. అంతట గర్గ మహర్షి రోహిణీదేవి కుమారునికి నామకరణం ఈ విధంగా చేశాడు. జనులందరికీ ప్రీతిపాత్రంగా మెలిగేవాడు కనుక రాముడని, మహాబలవంతుడైనందున బలరామునిగా ప్రసిద్ధిని గాంచుతాడని తెలిపాడు. యాదవుల నుండి రేపల్లెలోనికి సంకర్షణ చేయబడినవాడు కావున సంకర్షణుడు అని కూడా పిలువబడతాడు. పిమ్మట గర్గ మహాముని కృష్ణుని చూసి, ఈ బిడ్డ ఇదివరలో తెలుపు, ఎరుపు, పసుపు వర్ణాల్లో ఉన్న ఇప్పుడు నల్లని వర్ణం కలవాడు కనుక కృష్ణుడు అని పిలవండి. వసుదేవునికి పుట్టాడు కనుక వాసుదేవుడయ్యాడు. ఈ పాపడికి గుణములు, రూపములు, కర్మములు అనేకంగా ఉన్నాయి కనుక నామధేయాలు కూడా అనేకంగా ఉంటాయి. ఈ బాలుని వలన మీ కష్టాలు తీరతాయి. ఈ బాలకుడు దుష్ట శిక్షణం, శిష్టరక్షణం చేస్తాడు. అతడు నారాయణ సమానుడని చెప్పి ఆ మునీశ్వరుడు తన గృహానికి వెళ్ళిపోయాడు. ఆ మునీశ్వరుడు తన కుమారుని గురించి మంచి మాటలు చెప్పినందుకు నందులు చాలా ఆనందించాడు. ఈ విధంగా నామకరణాన్ని పొందిన బలరామకృష్ణులు ఇరువురు బాల్యక్రీడలు ఆరంభించారు. మోకాళ్లకు చేతులను ఆనిస్తూ లేచి నిలబడబోతారు. అంతలోనే తూలిపడుతూ మళ్ళీ లేచే ప్రయత్నం చేస్తారు. తమ తల్లుల పైట కొంగులను పట్టి లాగుతూ మారాము చేస్తారు. ఆవు దూడల తోక పుచ్చుకొని వాటి వెంటే వెడుతూ బురద వచ్చినా వదలాలని తెలియక ఆ బురదనంతా వంటికి అంటించుకుంటారు. అంతలోనే ఆకలి గుర్తుకు వచ్చి తల్లుల వద్దకు వచ్చి పాలు తాగుతారు. వచ్చి రాని ముద్దు ముద్దు మాటలు పలుకుతూ ఉంటారు. నృత్యం తెలిసినట్లుగా కాళ్ళు చేతులను అందంగా కదుపుతూ ఉంటారు. ఈ విధంగా గోపకులంలో వారందరినీ అలరించసాగారు. బలరామకృష్ణులు ఆటలు ప్రారంభించగానే వారిని చూసి రంభాదులు ఆకాశంలో నృత్యం చేశారు. వీరి ఆటలకు శత్రువులైన కంసాదులు తెలియని భయం కలిగి కన్నులు గానక తిరగసాగారు. తపస్సు చేసుకునే ఋషులందరూ సంతోషంతో ఇక మనకు మేలు కలుగుతుంది అని రహస్యంగా ముచ్చటలాడుకోసాగారు. ఈ విధంగా ఆ బాలకులు ఆడుతున్నారు. వారు నేలపైన పాకుతూ తల ఎత్తి చూస్తే ఆదిశేషుడు పడగెత్తినట్లు కనిపిస్తారు. మట్టిని వంటికి అలదుకున్నప్పుడు గున్న ఏనుగుల వలె తోస్తారు. ఎగిరి దూకుతుంటే సింహపు పిల్లల వలె అనిపిస్తారు. దినదిన ప్రవర్ధమానులగుచు ఉదయకాలపు సూర్యుని వలె నిండు జాబిలిలోని చందమామ వలె గోచరిస్తారు. పాలను తాగి పరవశంతో అరమోడ్పు కన్నులతో ఉన్నప్పుడు అమృతత్వపు రుచిని చూసిన యోగీశ్వరుల వలె అనిపిస్తారు. వారేం చేసినా ఇంకా చూడాలనే తన్మయ భావం చూసేవారిలో కలగసాగింది. భక్తితో తనను చూడని జనులను శ్రీహరి ఎప్పుడూ చూడడు. ఆయన కన్నెత్తి చూసినంత మాత్రమున లోకాలన్నీ పుట్టుతూ గిట్టుతూ ఉంటాయి. అటువంటి సర్వశక్తిమంతుడైన శ్రీహరి గోపాల బాలుని రూపంలో చుట్టూ ఉన్న వారిని పరికించి చూస్తూ గుర్తుపట్టడం నేర్చుకుంటున్నానని తెలియజేసే విధంగా నటిస్తున్నాడు. ఓ రాజా, ఆ పురుషోత్తముడు చిరునవ్వు నవ్వితే దట్టమైన అజ్ఞానం కూడా నవ్వుల పాలై జ్ఞానం కలిగేలా చేస్తుంది. అటువంటి విష్ణువు అపురూప బాలకుడై తనను చూసి నవ్వే గోపికలను చూస్తూ తాను నవ్వడం నేర్చుకుంటున్నాడు. జన్మలేని వాడగుట చేత తల్లులు లేనివాడై త్రిమూర్తులకు అతీతంగా ప్రకాశించే సర్వోత్కృష్టుడైన పరమేశ్వరుడు పసిబిడ్డడై తల్లులకు సంతోషం కలిగేటట్లు అమ్మా అని పిలవటం మెల్లగా నేర్చుకున్నాడు. సహస్రపాదునిగా 1000 అడుగులను కలిగిన వానిగా కీర్తించబడిన ఆ శ్రీహరి వామనావతారంలో 2 అడుగులలో భూమి ఆకాశాలను కొలిచిన వాడైన ఆ విష్ణువు ఇప్పుడు బాలకృష్ణుని రూపంలో బుడిబుడి అడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు. ఆయన తప్పటడుగులు శత్రువులు అడుగంటే విధంగా ఉన్నాయి. ఆటల సమయమందు బాలకృష్ణమూర్తి పరమశివుని వలె కనిపించేవాడు. ఆటల సందర్భంలో వాని శరీరానికి అంటిన దుమ్ము విభూతి పూత వలె కనపడేది. ముత్యాల పేరుతో ఉంగరాల జుట్టును పైకి ముడివేసింది తల్లి యశోద. అది శివుని శిరస్సుపై ఉన్న చంద్రరేఖ వలె కనపడుతున్నది. కృష్ణయ్య నుదుట దిద్దిన ఎర్రని తిలకం మన్మధుని గెలిచిన శివుని 3వ కన్నులాగా ఉంది. కంఠమందున్న హారముల మధ్య భాగమందున్న పెద్ద నీలపు మణి శివుని కంఠమందున్న నల్లని హలాహలపు మచ్చవలే కనపడుతున్నది. మెడయందున్న ముత్యాల హారములు శివుని శరీరమును అలంకరించిన సర్పముల వలె ఉన్నవి. ఈ శ్రీ మహావిష్ణువు బాలకృష్ణుని అవతారములో
ఈ లీలలు చూపించాడు. తనకు శివునికి ఎలాంటి భేదము లేదన్నట్లు ప్రకటిస్తూ బాలకృష్ణుడు శివుని వలె దర్శనమిచ్చాడు. బలరామకృష్ణుల బాల్యక్రీడలు గోపికలకు తన్మయత్వాన్ని కలిగిస్తున్నందున వారు ఆ మాధుర్యమునకు వసులై అన్ని పనులను మర్చిపోయి వారిని తదేకంగా చూస్తూ ఉండిపోయేవారు. పసివారైన బలరామకృష్ణులు ఎక్కడ గోళ్ళు, కోరలు, కొమ్ములు గల జంతువులతో తిరుగుతారో అని అనుక్షణం ఆ తల్లులు కాపలా కాస్తూ ఉండేవారు. ఆ పసివారికి అవి ఎక్కడ ఆపద కలిగిస్తాయో అని అప్రమత్తంగా ఉండసాగారు. అంతేకాక నీరు, నిప్పు, ముళ్ళు వంటి వాటి జోలికి పోనివ్వక జాగ్రత్తలు తీసుకుంటూ సదా ఆ పిల్లల క్షేమాన్ని కాంక్షిస్తూ వారిని వీక్షిస్తూ ఆనంద తరంగాలలో ఓలలాడేవారు. బాలకృష్ణుడు బలరామునితో కలిసి తప్పటడుగులతో తన ఈడు గోపబాలులతో మెల్లగా ఆటలు ఆడనారంభించాడు. ఆ పిల్లలంతా చిన్ని కృష్ణుని నాయకుని వలె భక్తిగా చూసేవారు. అతని శరీరపు నీలవర్ణ శోభను చూసి ఆ గోపికలు మురిసిపోయేవారు. ఇంతేకాకుండా ఆ బాలకృష్ణుడు నానాటికి చక్కగా నడవడం, మాట్లాడడంలో సమర్థుడైనాడు. ఇప్పుడు కృష్ణునికి అలకలు కూడా మొదలైనాయి. తల్లి తనను అల్లరి చేయవద్దని బెదిరిస్తే వెంటనే అలకను అభినయిస్తూ దూరంగా వెళ్ళిపోతాడు. ఆ సమయాన కనబరిచిన అందాన్ని మురిపెంగా చూస్తూ ఆ తల్లి రమ్మని చేరపిలిస్తే వెంటనే పరుగున వచ్చి అల్లుకుపోతాడు. ఆ పరుగుకి మొలతాటికి కట్టిన మూవలు గల్లు గల్లుమనే వింత సవ్వడి చేస్తూ ఉంటే గారాలు పోతూ తల్లిని చేరి పాలు తాగుతాడు. గోపికల ఇండ్లలో వెన్నంతా తిని తన ఇంటికి వచ్చి ఏమీ తెలియని వానిలా తల్లి దగ్గరకు చేరి అటూ ఇటూ తిరుగుతూ అమ్మా బువ్వ పెట్టమని అడుగుతాడు. మరియు కృష్ణుడు గోపకుమారులతో కలిసి రకరకాల ఆటలు ఆడసాగాడు. తన ఈడు బాలకులతో కూడి ఆడుకునేటప్పుడు మీరు ఆవులు, నేను ఆబోతును అని రంకెలు వేస్తూ పరుగు పెడతాడు.